హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. తమిళ నూతన సంవత్సర ఉగాది కాంక్షలు ప్రేక్షకులకు తెలియజేస్తూ ఈరోజు మా ఛానల్లో ఒక మంచి రెసిపీని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎంతో రుచికరమైన పులిహోర తెలుగు రెసిపీ ఫ్రెండ్స్. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చింతపండు 75 గ్రాములు ఫ్రెండ్స్, ఆయిల్ 100 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఇది శనగ నూనె వాడుతా ఉన్నాను దీని తయారీకి. ఇది 100 గ్రాముల ఆయిల్. తర్వాత శనగ గింజలు 75 గ్రాములు ఫ్రెండ్స్. ఇది కందిపప్పు 30 గ్రాములు, లేదంటే 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉద్దిపప్పు తిరగమాతకి 1 చిన్న స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఎండుమిరపకాయలు 7 నెంబర్ ఫ్రెండ్స్. తర్వాత అల్లం సన్నది 1 ఇంచు ముక్క, జీడిపప్పు పలుకులు కొద్దిగా. ఇది ఆప్షనల్ మాత్రం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేస్తూ ఉన్నాను జీడిపప్పు. బెల్లం ఈ చిన్న ముక్క. తర్వాత మిరియాల పొడి చిటికెడు, ఇంగువ 1 చిన్న స్పూను. తర్వాత మెంతులు ఫ్రెండ్స్. ఇది మెంతి పొడి మనము 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మిక్సీ జార్లో పొడి కొట్టి 1 స్పూన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను. తర్వాత అలాగే ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి, ఆవు పొడి. ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో నుంచి 1 స్పూన్ తీసుకొని యూస్ చేస్తాను నేను. పచ్చిమిరపకాయలు 7 నెంబర్స్ ఫ్రెండ్స్. తర్వాత పచ్చి కరివేపాకు 1 గుప్పెడు. హలో ఫ్రెండ్స్, ముందుగా మనం వేడి నీళ్ళల్లో ఈ చింతపండుని బాగా ఊరబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో వేసాను. ఇది బాగా ఊరినాక, వేడంతా తగ్గినాక పిండి గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్. పులిహోర తయారీకి మనము ముందుగానే 1 గ్లాస్ బియ్యము వండుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైస్ పులిహోర కలపడానికి. ఈ కరివేపాకుని మంచి నీళ్ళు బాగా కడిగి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చిని కూడా కడిగి బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ బెల్లాన్ని దంచి పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొదటగా ఈ కందిపప్పుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ పొడి చేసుకోవడానికి. ఈ కాయలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోరగా. బాగా దూరగా వేగింది ఫ్రెండ్స్. దీన్ని వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. ఈ మెంతులు కూడా లైట్గా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆవాలు మాత్రం మనం వేపాల్సిన పని లేదు, పచ్చిగా పొడి కొట్టుకోవాలి ఆవు పొడి. మెంతులు కూడా వేగింది ఫ్రెండ్స్. దీన్ని వేరే కప్పులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి పల్లి నూనె వేసాను ఫ్రెండ్స్. ఇది హీట్ అయినాక మనము ఈ శనగ గింజలు వేపుకోవాలి ఫ్రెండ్స్.
బాగా దూరగా వేగింది ఫ్రెండ్స్. దీన్ని చిన్న గిన్నెలోకి తీసుకుంటాము. ఈ జీడిపప్పును కూడా వేసి దూరగా వేసుకొని తీసుకుంటాను ఫ్రెండ్స్. వేగింది ఫ్రెండ్స్. దీన్ని కూడా తీసుకుంటా ఉన్నాను కప్పులోకి. ఈ ఎండుమిర్చిని కూడా వేపుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ దోరగా. హలో ఫ్రెండ్స్, ఈ చిన్న జార్లో ఈ ఆవాలను వేసుకొని పొడి చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ మెంతుల్ని పొడి చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా వేసుకొని నున్నగా పొడి చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీల్లో లైట్గా సాల్ట్ కొంచెం కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు కూడా ఒక్క చిటికెడు వేసి ఇప్పుడు ఈ అల్లం ముక్కను నున్నగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నున్నగా దంచుకోవాలి మనం. దీన్ని బాగా వేడి నీళ్ళు చల్లారండి ఫ్రెండ్స్. దీన్ని బాగా నలిపి మనం గుజ్జు తీసుకోవాలి. ఈ కప్పులో మిగతా ఆయిల్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఆవాలు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో. ఇంకా పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేస్తాను అనుకుంటున్నాను. ఈ చింతపండుని బాగా పిసుకాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనము దీంతో వేసుకోవాలి. బకెట్తో వడగట్టి హలో ఫ్రెండ్స్, ఈ పిప్పిలో ఇంకా కొద్దిగా వాటర్ వేసి రెండవ సురి జ్యూస్ తీయాలి ఫ్రెండ్స్. దీంతో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పసుపు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. కళ్ళు వేస్తాను నేనైతే. అలా ఫ్రెండ్స్, ఈ నున్నగా దంచి పెట్టుకున్న ఈ అల్లాన్ని కూడా వేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో. తర్వాత పొడి చేసుకుని ఈ బెల్లాన్ని కూడా వేసి కరిగిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా చింతపండు బాగా నూనెలో మగ్గి నూనె అంతా చూడండి ఫ్రెండ్స్ బాగా తేలింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ కరివేపాకును వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్.
ఈ మిరియాల పొడిని వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంగువ పొడిని మొత్తం వేస్తాను, చిన్న స్పూను. ఈ మెంతి పొడిని వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ఆవు పొడిని వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ కంది పొడిని వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. దీన్ని వేసి బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎండుమిర్చిని చేతితో ఇలా బాగా నలిపి పొడిలాగా చేసి దీనిపైన చల్లేసి కలిపేయాలి ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఈ కాడతో బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. కొద్దిగా సాల్ట్ వేసి ఊరబెట్టుకున్నాం కదా, ఇదన్నీ దీంట్లో వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చివరగా ఈ జీడిపప్పులు, ఈ శనగగింజలన్నీ వేసి అంతే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.